హాయ్ గైస్, మన 7 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 4. నా మండే బ్లూస్ అయితే మామూలుగా లేకుండే. మండే మార్నింగే బెడ్ నుంచి లేవడం అంటే అది ఒక పెద్ద యుద్ధం అనే చెప్పాలి. అలారం రింగ్ అవుతుంది, నేను మాత్రం ప్లీజ్ నోస్ ఫర్ సమ్ మోర్ టైం నా రిక్వెస్ట్ మోడ్లో నేనున్నా. అలా మైండ్ అస్సలు లేవట్లే. ఇంకా ఇలాగ స్ట్రాంగ్ కాఫీ హెల్త్ కోసం ఆలోచించి చియా సీడ్స్ కూడా తాగేశాను. ఇంకా ఏదైనా తినాలనిపించింది కానీ హెల్త్ గురించి ఆలోచించి కీరా కట్ చేశాను. టేస్ట్ బడ్స్ మాత్రం చాలా హార్ట్ బ్రేక్ ఫీల్ అయిపోయాయి. స్టమక్ మాత్రం హ్యాపీ ఫీల్ అయిపోయింది. స్ట్రెస్ ఎలాగో ముందు మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వస్తుందని చెప్పేసి అప్పుడే మెడిటేషన్ స్టార్ట్ చేసే. అలా 2 నిమిషాలు కామ్గా ఉన్న 3వ నిమిషంలో మైండ్ స్టార్ట్ చేసింది పెండింగ్ మెయిల్స్, జీరా టికెట్స్, డెడ్ లైన్స్. అప్పుడు రియలైజేషన్ జరిగింది ఏంటంటే ఇది మెడిటేషన్ అయితే అస్సలు కాదు, ఫుల్ ఆన్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి కాబట్టి ల్యాప్టాప్ అలా ఓపెన్ చేశాను. కానీ నిజం చెప్పాలంటే హాఫ్ టైం ల్యాప్టాప్ ఓపెన్ చేసి మిగతా టైం అంతా స్నాక్స్ గురించి ఆలోచించడంలోనే అయిపోయింది అనుకోండి. అలా నా జీమీట్ స్టార్ట్ అయిపోయింది. ఆ సీరియస్ ఫేసెస్ ఆ మండే మార్నింగ్ ఇంకా అలా ఎప్పుడు ఆ మీటింగ్ అయిపోతుందిరా బాబు అనిపించేలాగా ఉండే. ఇంకా మీటింగ్ అయిపోయినాక నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. అలా నా వర్క్ స్టార్ట్ చేసేసాను. టాస్క్ కొన్ని కంప్లీట్ చేయాల్సినవి ఉండే. అలా అవి కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో లంచ్ టైం అయిపోయింది. అలా పీజీలో వాళ్ళు పెట్టిన ఫుడ్ని తినేసి ఇంకా తర్వాత నా దగ్గర ఉన్న స్నాక్స్తో కొంచెం ప్యారలల్గా వర్క్ చేస్తూ టాస్క్ కంప్లీట్ చేస్తూ అలా స్నాక్స్ తినేస్తూ అలా ఈవినింగ్ అయిపోయింది. ఆ ఈవినింగ్ టైంలో నేను ఇంకా మార్కెట్ పెట్టారు, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయినా. అక్కడ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజెస్ ఇంకా తీసుకోవడానికి రెడీ అయిపోయినా. అలా వాళ్ళు రేట్ చెప్పడం చూస్తే బార్గెన్ చేయడం కూడా నేర్చుకోవాలి కదా అనిపించింది. ఇక అలా కొన్ని పొమగ్రెనేట్, కీరా, ఇంకా క్యారెట్స్ అలా కొన్ని 1 వీక్కి సరిపడా తీసేసుకున్నా. అలా తీసుకున్న టైంలో మనకి పక్కన మిర్చి బజ్జీ స్మెల్ వస్తుంటే చాలా కంట్రోల్ చేసుకున్నా. అలా ఆయిల్ రిఫ్లెక్ట్ అయ్యాక మనకి యాక్ని రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా మైండ్కి వార్న్ చేసేసి అలా నేను హోల్డ్ బ్యాక్ చేసేసి అయితే నా మండే స్టోరీ అయితే చాలా వింతగా అయిపోయింది. మనసులో జంక్ ఫుడ్ పార్టీ, బాడీ కోసం హెల్త్ సాక్రిఫైస్. ఇలా మెడిటేషన్లో కామ్గా ఉన్నా కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ కన్నా స్నాక్స్ ఎక్కువ. అలా అయిపోయింది. సోల్ క్రయింగ్, బాడీ స్మైలింగ్, మండే సర్వైవింగ్. అలా నా మండేని నేను గడిపేశాను. ఒక్కసారి మండే అయిపోయిందంటే మిగతా వీక్ అంతా ఈజీగా అయిపోవచ్చు. మీది ఎలా అయిందో మీరు కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.